ఒంగోలు జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ పుల్పిట్ ఎక్కే అర్హత పాస్టర్ జాన్ అగస్టిన్కు లేదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. 2017లో జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ మేనేజ్మెంట్ బాడీ అగస్టిన్కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో అగస్టిన్కు పుల్పిట్ ఎక్కే అవకాశం వచ్చిందంటూ ఆయన అనుచరులు చర్చి వద్ద బాణాసంచా కాల్చారు. ఈ నేపథ్యంలో జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ మేనేజ్మెంట్ కమిటీ ఇక్కడ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. స్టే కొనసాగుతున్న నేపథ్యంలో చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాస్టర్ తేళ్ల జాన్ కెనడీ కమిటీ సభ్యులతో కలిసి కార్యదర్శి యాదాల రాజశేఖర్, కోశాధికారి జి జగజ్జీవన్ రావు మాట్లాడారు. ప్రస్తుతం ఈ వివాదం హైకోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు ఆదివారం ఆరాధనలు ఎవరికి వారు జరుపుకోవాలి తప్పితే పుల్పిట్ ఎక్కే అర్హత ఎవరికి ఉండదని స్పష్టం చేశారు. సంఘం అనేది లైవ్లో ఉంది, ఎప్పుడు కూడా ఎవరు డిపెండ్ కాలేదో ఒకటి. రెండవది ఏంటంటే దీనికి ట్రస్టీ మేనేజ్మెంట్ కమిటీ ఉన్నది, చట్టం ఉన్నది, చట్ట ప్రకారం మేనేజ్మెంట్ కమిటీ ఉన్నది. నెంబర్ 3, 1985 సెప్టెంబర్ మాసంలో ఈయన మద్రాసులో కాపరిగా ఉన్నాడు రెవరెండ్ టీజీ అగస్టిన్ గారు. 85 సంవత్సరం సెప్టెంబర్ మాసం దాకా ఆయన కాపరిగా ఉన్నాడు అక్కడ. ఆయనకు స్టాండింగ్ కమిటీ వాళ్ళు చైల్డ్ మెసేజెస్ ఇచ్చి చట్టానికి ప్రకారం అయితే జరిగింది. అంటే మీకు బైలా కూడా ఇస్తాను, ఇవన్నీ కూడా మీరు మీడియాలో చూసుకోవాలి. బైలా ప్రకారం కమిటీని వేసి సర్చ్ కమిటీ ద్వారా స్టాండింగ్ కమిటీకి తెచ్చి స్టాండింగ్ కమిటీ 2/3 మెజారిటీ తోటి జనరల్ బాడీకి తీసుకెళ్ళి జనరల్ బాడీ 2/3 మెజారిటీ తోటి ఆయన కాపరిగా చూస్తూ ఆనాడు స్టాండింగ్ కమిటీ సెక్రటరీ కొప్పోలు జయశ్రాజ్ గారు ఇచ్చినటువంటి లెటర్ ఇది చూడండి, దయచేసి ఒకసారి తీయండి. ఏ వ్యక్తి అయినా సరే ఏమి చెయ్యాలన్నా మేనేజ్మెంట్కి అతీతంగా చేయడానికి లేదో అతను వేతన ఉద్యోగి. మిగతా అన్ని కూడా చూపిస్తాను వరుసగా. రెండవది ఏంటంటే ఈయనను కొంతకాలం తర్వాత కొన్ని అభియోగాల వల్ల తొలగించడం జరిగింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు పేపర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హైకోర్టులో 2 సార్లు ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పుల్పిట్స్ ఆన్ సండేస్. ఆదివారం పుల్పిట్ ఎక్కకూడదు, బోధించకూడదని హైకోర్టు జడ్జి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు అవి కూడా ఉన్నాయి, మనకు అందరికీ తెలుసు. అందువల్లే అతను ఇంతకాలం రాలా, చెయ్యకూడదని 2 ఆర్డర్ది. ఈ SR 5లో కోర్టు ఏమని ఉత్తర్వు ఇచ్చిందంటే, అది కూడా ఏమని ఉత్తర్వు ఇచ్చిందంటే, మీరు మెంబర్షిప్ లేకుండా ఈ ఎన్నికలు జరపొద్దు. వితౌట్ మెంబర్షిప్ యూ షుడ్ నాట్ గో టు ది ఎలక్షన్స్. దట్ ఈస్ ది ఇంజెక్షన్ జిల్లా కోర్ట్. అది ఒకసారి అది కూడా చూపిస్తాను మనకు. దెన్ మేము హైకోర్టుకి అప్పీల్ చేశాం. ఏమని అప్పీల్ చేశామంటే, అయ్యా మెంబర్స్ ఖాళీ అవుతున్నారు, వాళ్ళని ఎన్నుకునే అనుమతి మాకు ఇవ్వండి అని. హైకోర్టు ఏం చేసింది, ఇక్కడ జిల్లా కోర్టులో సెక్రటరీ రాజశేఖర్, చైర్మన్ పద్మాజీ. అక్కడ కూడా హైకోర్టులో నేను పిటిషన్ వేసినప్పుడు సెక్రటరీగా రాజశేఖర్ని చూపిస్తూ జిల్లా రిజిస్ట్రార్ గారికి ఒక ఆర్డర్ ఇచ్చింది, మెంబర్షిప్ తయారు చేసి ఎన్నికలు జరపండి అని. వాళ్ళకి అక్యూడెన్స్ ఉంది, అక్యూడెన్స్ కూడా మేము ముందు పెడతాను. వాళ్ళకి అటెండెన్స్ ఉంది, మాకు మేనేజ్మెంట్కి అటెండెన్స్ ఉండదు, ఎలక్టెడ్ బాడీ.